నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ శంఖారావం. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. ఇప్పటి వరకు 1,25,84,383 దరఖాస్తులు. మానవ తప్పిదం వల్లే మేడిగడ్డ కుంగింది. కాంక్రీట్ స్టీల్లో నాణ్యత లోపంతోనే కుంగిపోయిందన్న విజిలెన్స్. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. పదవి ప్రమాణం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. కేంద్ర మంత్రి గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. జాతీయ రహదారులపై 2 గంటల పాటు సమీక్ష. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం. 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన మాజీ సీఎం కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం. ఇవాళ తెలంగాణ బీజేపీ కీలక సమావేశం. రాష్ట్ర పదాధికారులు, పార్లమెంట్ ఇన్ఛార్జీల భేటీ. ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టిన కేంద్రం. ఏడాదికి 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయన్న నిర్మల. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్న ఆర్థిక మంత్రి. మధ్యంతర బడ్జెట్పై మోడీ హర్షం. సృజనాత్మక బడ్జెట్గా అభివర్ణించిన ప్రధాని. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి సిద్ధమన్న చంద్రబాబు. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రతి ఒక్కరిని ఆకర్షించే బడ్జెట్. యువతకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్న నాదెండ్ల మనోహర్. కుప్పంలో ఈ నెల 5న సీఎం జగన్ పర్యటన. హంద్రినీవా కాల్వ పనులను ప్రారంభించనున్న ఏపీ సీఎం. పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖం పూరించాం. పోటీ చేసే స్థానాలపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్న పురంధేశ్వరి. విభజన హామీల అమలు తప్పనిసరి. ముగిసిన చాప్టర్ అనడం దుర్మార్గమన్న జేడీ లక్ష్మీనారాయణ. జార్ఖండ్ లో పొలిటికల్ హైడ్రామా. హేమంత్ సోరెన్ ను కోర్టులో హాజరుపరిచిన ఈడీ. అరెస్ట్ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన హేమంత్ సోరెన్. ఇవాళ విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు. జ్ఞానవాపి దగ్గర ప్రారంభమైన పూజలు. మసీద్ దగ్గర పోలీసుల పటిష్ట బందోబస్తు. H1B వీసాల్లో మోసాలకు అడ్డుకట్ట. కొత్త నిబంధనలకు అమలుకు అమెరికా నిర్ణయం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ. తోషఖానా కేసులో ఇమ్రాన్ సహా ఆయన భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష.